హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కేఆర్జే ఛానల్. అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎప్పటిలాగా ఇడ్లీ, దోశ, వడ కాకుండా ఈరోజు వెరైటీగా ఏదైనా టిఫిన్ చేద్దామని అనుకున్నాము. అందుకుగాను ఇంట్లో చూస్తే ఏం లేదు, సేమియా కనిపించింది. ఎప్పటిలాగే సేమియా పాలు పోసి కాకుండా ఈసారి సేమియా ఉప్మా చేద్దామని అనుకున్నాను. అందుకుగాను ఇంట్లో చూశాను. దానికోసం మనం సేమ్ ఉప్మా ప్రాసెస్కి అయితే ఏమేమి కావాలో వాటిని తీసుకొని చేస్తే సరిపోతుంది. అందుకుగాను ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకేముంది, ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సేమియాల దూరగా వేయించి పెట్టుకున్నాను. అవి అలా వేగుతూ ఉంటే మన ప్రాసెస్ కావాల్సినవన్నీ ముందుగానే చూసి పెట్టుకున్నాం కాబట్టి అంత ఇబ్బంది ఏమనిపించదు. ఇవి వేగాక కడాయి తీసుకొని ఇప్పుడంత ఆయిల్ వేసి దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా వేసి పల్లీలు, జీలకర్ర, కొంచెం అంత సాల్ట్ యాడ్ చేస్తే తాలింపు అనేది త్వరగా మగ్గుతుంది. ఇలా అన్నీ కలిసి మగ్గాక మన సేమియా క్వాంటిటీకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పున్నర వాటర్ వేస్తే సేమియా అనేది మంచిగా వస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేశాక అవి మరిగాక మనం తీసుకున్న సేమియాలు అందులో వేస్తే సేమియా ఉప్మా రెడీ అవుతుంది. కాకపోతే నాకు స్వీట్గా ఇష్టం అనేసి లాస్ట్లో నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. కావాలి అంటే మీరు ప్లెయిన్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ యాడ్ చేసినా చేయకపోయినా లాస్ట్లో తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది. ఇది మార్నింగ్ టైం టిఫిన్స్ కానీ ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ ఎంతో బాగా ఉంటుంది. ఎప్పటిలాగే రొటీన్ టిఫిన్స్ కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇంకా ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? ఈరోజు మీరు మీ ఇంట్లో ఏమేమి టిఫిన్ చేశారు? ఇది ఈరోజు మా ఇంట్లో టిఫిన్ షార్ట్. ఇంకా మీరు ఏం చేస్తున్నారు? మీ సైడ్ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. అలాగే అవి ఎలా చేయాలో చెప్తే మేము కూడా ట్రై చేస్తాము ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ వెరైటీ ఉంటుంది కదా. మన వీడియోస్ అనేది ఎంతోమంది చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉంటే మన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళవి మనకి ఇలా షేర్ చేసుకోవడం ద్వారా కల్చర్ ఫుడ్ ఐటమ్స్ అనేది ఒకరు పాటించడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. ఎంతసేపు రొటీన్గా మనదే కాకుండా వెరైటీగా చేసుకొని తింటే కూడా హెల్త్కి చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా మన కల్చర్ వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేసి మన వీడియోస్ నచ్చితేనే సబ్ చేసుకోండి. అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు. ఇంతకుముందు నేను కూడా నార్మల్గా వీడియోస్ చూస్తూ ఏముంది జస్ట్ ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తే అయిపోతుంది అనుకున్నాను. బట్ ఇప్పుడు నేను డైలీ వీడియో షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే అర్థమవుతుంది ఇందులో ఉండే కష్టం ఏంటి అనేది. వీడియో షూటింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్, థంబ్నెయిల్స్ ఇలా చేస్తూ, అందుకే మనం వీడియోస్ చూసేటప్పుడు వేరే వాళ్ళ వీడియోస్కి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ కూడా చేయకండి. ఎందుకు అంటే వాళ్ళు వీడియో చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. నచ్చితే సపోర్ట్ చేద్దాం, లేదంటే సైలెంట్గా ఉందాం, అంతే ఫ్రెండ్స్. నా మాటలు ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ. అలాగే నా వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఎందుకు అంటే మీరు ఇచ్చే కామెంట్స్ ఎంతో బూస్టింగ్గా ఉంటాయి, నాకు నెక్స్ట్ వీడియో కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ని చూసి ఒక లైక్ వేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళే ముందు కామెంట్ చేయడం, లైక్ చేసి కామెంట్కి ఒక లైక్ వేసుకొని బెల్ గంట నొక్కండి. నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.